హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూడండి, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. రాహాబ్ అనేటువంటి ఈమె యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంది. రాహాబ్ యొక్క వృత్తి ఏంటనంటే ఆమె శరీరాన్ని అమ్ముకుని జీవించేటువంటి ఒక వేశ్య. ఆమెట విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. ఒక విషయాన్ని గమనించాలి, మన దేవుడు మార్చలేనటువంటి పాపి ఈ ప్రపంచంలో లేడు. ఆయన ప్రతి ఒక్కరిని మార్చగలడు, ప్రతి ఒక్క అంతరంగాన్ని మార్చగలడు, ప్రతి మనిషి జీవితంలో కూడా గొప్ప పరివర్తన తీసుకురాగలడు. చాలామంది స్త్రీలు నన్ను కలుసుకుని, నా భర్త గారి గురించి ప్రార్థన చేయండి, ఆయనలో మార్పు కావాలండి అని చెబుతూ మరో సందర్భంలో అంటారు, నా భర్తలో నేను మార్పును చూడలేనేమోనండి, అది నా జీవితంలో ఒక కళనేమో అని మాట్లాడుతుంటారు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక్క రెప్పపాటులో ఒక మనిషి హృదయాన్ని మార్చడానికి ఆయన సమర్థుడు. నీ స్థితిగతులను ఆయన మార్చడానికి సమర్థుడు. నీ కథను మార్చడానికి సమర్థుడు ఆయన. నీ ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల చేయడానికి ఆయన సమర్థుడు. ఒక్క క్షణంలోనే అద్భుతాలు చేయడు. ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతాన్ని చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. నేను చెప్పాను కదా, మన ప్రభు అలసిపోయేటువంటి వాడు కాదు. మన ప్రభు ఆయన నిద్రించేటువంటి వాడు కాదు. మన ప్రభు అద్భుతాలు చేయటంలో ఆయన ఎక్స్పర్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన కన్నీటిని తోడటంలో ఆయన ప్రవీణుడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. రాహాబు వేశ్యే అయినప్పటికీ వేగులు వారిని తన ఇంటికి చేర్చుకుందట. ఇస్రాయేల్ దేశంలో వేగులు వారు అంటే యుద్ధానికి వెళ్ళే ముందు వాస్తవానికి నాయకులు ఎవరిని పంపించేవారంటే వేగులు వారిని. వాళ్ళని స్పైస్ అంటారు. ఏమంటారు? స్పైస్. ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు ఒక గూఢచారి సంస్థ ఉంది. దాన్నే మొసాద్ అంటారు. ఏమంటారు? మొసాద్. అదే భారతదేశానికి రా అంటారు. RAW రా. వీరు ఏం చేస్తుంటారంటే గూఢచర్యం చేస్తుంటారు. మొత్తం దేశం అంతా కూడా ఎక్కడైతే టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని, ఎక్కడైనా ప్రమాదం ఉందో లేదో అని చెప్పి నిత్యము వారు పగా కాస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అలనాడు యెహోషువ దగ్గర కూడా ఆ గూఢచార్యం చేసేటువంటి వారు ఉన్నారు, స్పైస్ ఉన్నారు. వారిని పంపించాడు. ఎరికో పట్టణాన్ని చూసి రండి, ఎరికో పట్టణం మీద మనం విజయం సాధించాలి, సో ముందు వెళ్ళి దాన్ని స్పై చేసి రండి అన్నప్పుడు ఇద్దరు వేగులు వారు ఎవరింటికి వెళ్ళారంటే ఆ రాహాబ్ అనేటువంటి ఆ స్త్రీ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వారిని చేర్చుకుని వారికి చక్కటి ఆతిథ్యం చేసి వారికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషను ఇచ్చింది ఆమె. అందుని బట్టట ఆమె అవిధేయతతో పాటు నశింపబడకుండా ఆమె కాపాడబడిందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకసారి మీరు ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ అనేటువంటి ఒక విశ్వాస వీరుడు ఉన్నాడు, ఒక నాయకుడు. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతను స్వీకరించినటువంటి వాడు యెహోషువ. ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు, దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వాడు. ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్, అద్భుతమైన నాయకుడు. మోషే తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు, నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వాడు యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు. ఎందుకంటున్నాను తెలుసండి, అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యచంద్రులు నిలిచిపోయినాయి. చూడండి ఎంత అద్భుతమో. దేవుని అధికారాన్ని వినియోగించినటువంటి వాడు. ఈరోజు ప్రార్థన అంటే ఒక డెఫినేషన్ చెప్తున్నాను. ప్రార్థన అంటే యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారాన్ని వినియోగించుట ప్రార్థన. దేవునికి అధికారం ఉంది, దేవునికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని అధికారాన్ని మనం వినియోగించుకోవటం, దాన్నే ప్రార్థన అన్నారు. సూర్యచంద్రుని నిలిపినటువంటి వాడు యెహోషువ. యోర్దాన్ నది వారికి అడ్డుగా వస్తే యోర్దాన్ నదిని పాయలుగా చేసినటువంటి వాడు యెహోషువ. దయచేసి బయట ఉన్నటువంటి వారు ముందుకు రావచ్చు. కొంతమంది లోపల చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ముందుకు రండి. నా ప్రియదౌజనాగమ, యోర్దాన్ నది 2 పాయలుగా చేయబడింది యెహోషువ ప్రార్థన ద్వారా. ఈరోజు ఆ మాటను చెప్పనండి. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతను స్వీకరించాడు యెహోషువ. నేను త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెరికో అనే పట్టణం ఉందండి. ఈ యొక్క వేశ్య అనేటువంటి రాహాబు ఏ పట్టణంలో నివసించేదనంటే, మీరు యెహోషువ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే యెహోషువ గ్రంథంలో రాహాబు అనేటువంటి స్త్రీ యెరికో పట్టణంలో నివసించేది. చూడండి, ఈ రోజున యెరికో పట్టణాన్ని మనం చూస్తున్నాం. మీరు సిరియా అనేటువంటి దేశానికి వెళ్ళిపోయినా, లేకపోతే అక్కడ డెమస్కస్ అనేటువంటి ప్రాంతం కనబడుతుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే జెరికో అంటారు. ఎరికో
ఇంకా ఈరోజు మనం చూస్తున్నటువంటివన్నీ కూడా జెరూసలేం కావచ్చు, గాజా కావచ్చు, లేకపోతే పాలస్తీనా అనేటువంటి మాట మీరు వింటున్నారు కదా. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆ పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పటికీ కూడా అదే పేర్లతో అవి పిలువబడుతున్నాయి. జెరూసలేం అనేటువంటి పేరు మారిందా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో జెరూసలేం మనం చూస్తాం. బెత్లెహేమ్ అనేటువంటి పేరు మారలేదు, పాలస్తీనా అనేటువంటి పేరు మారలేదు, సిరియా అనేటువంటి పేరు మారలేదు, దమస్క్ అనేటువంటి పేరు మారలేదు. ఇలా చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాలు ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా అవి చెప్పబడ్డాయో ఇప్పటికీ ఆ విధంగానే పిలువబడుతున్నాయి. బైబిల్ గ్రంథం ఎందుకు చారిత్రాత్మకమైన గ్రంథం అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పట్టణాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నదులు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సముద్రాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేటికి కూడా మనం ప్రపంచంలో చూడగలుగుతాం. మరి ఏ ఇతర మత గ్రంథాల్లో కూడా ఇన్ని చారిత్రాత్మక ఆధారాలు, ఇన్ని ఎవిడెన్సెస్ మనం చూడం. లాజికల్ కన్సిస్టెన్సీ మరి ఏ గ్రంథానికి ఉండదు. కానీ దేవుని వాక్యానికి మాత్రమే తర్కం అనేటువంటి దాన్ని మనం అప్లై చేసినప్పుడు ఆ తర్కాన్ని కూడా నిలబడేటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపెరికల్ యాడిక్వసీ అంటే తర్కానికి నిలబడేటువంటిది. ఇంకో మాట చెప్పాలంటే వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్ నిలబడేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. కావాలంటే మీరు ఎవరన్నా సరే రీసెర్చ్ మెథడాలజీ చేసేటువంటి వారు, రీసెర్చ్ మీద కొద్దిగా ఐడియా ఉంటే బైబిల్ మీద రీసెర్చ్ చేయండి, బైబిల్లో ఉన్నటువంటి అంశాల మీద రీసెర్చ్ చేయండి, ఇజ్రాయెల్ హిస్టరీ మీద రీసెర్చ్ చేయండి. నేను బైబిల్ మీద చాలా పరిశోధన చేస్తుంటాను, చాలా రీసెర్చ్ చేస్తుంటాను. ప్రతి రీసెర్చ్లో కూడా దేవుని నామాన్ని మహింపరుస్తుంటాను. దేవుని వాక్యం ఆకాశము భూమిని గతించిపోతాయి కానీ దేవుని వాక్యం ఎన్నడూ గతించదు. ఇది అక్షర సత్యం అండి. 100% యాక్యురసీ, ట్రూత్ విషయంలో దేవుని వాక్యము అది సత్యము. ఏషార్ అన్నారు. ఏషార్ అంటే సత్యమైనది, నీ వాక్య సారాంశమే సత్యము. దేవుని వాక్యాన్ని ఏషార్ అని పిలిచారు. వాస్తవానికి దేవుని వాక్యానికి లేఖనాలకి ఏ పేరు పెడదామని చెప్పి బైబిల్ పండితులన్నీ కూడా ఆలోచన చేస్తూ కొన్ని పేర్లు వారు రాసుకుంటూ వచ్చారు. అందులో బైబిల్ అని కాకుండా ఏషారు గ్రంథం అని కూడా పెడదామని అనుకున్నారు. ఏషార్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సత్యమైనది అని అర్థం. అంటే దేవుని వాక్యం ఏంటి? సత్యమైనది. ఎరుకో అనేటువంటి పట్టణానికి మనం జాగ్రత్తగా దాని యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూస్తే, జియోలాజికల్ ఆ పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, ఎరుకో పట్టణము నిజంగా చెప్పాలంటే చాలా దిగుడు ఉన్నటువంటి ప్రాంతం. అది ఎరుకో పట్టణం అనేది దిగుడు ఉన్నటువంటి ప్రాంతం. సముద్ర మట్టానికి చాలా చాలా దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతం అది. చూడండి, విజయవాడ అనే పట్టణం సముద్ర మట్టానికి కొద్దిగా ఎత్తుగానే ఉంటుంది. కొన్ని పట్టణాలను చూస్తున్నప్పుడు సముద్ర మట్టానికి చాలా దిగుడుగా ఉంటుంది. ఎరుకో పట్టణం కూడా దిగుడుగా ఉన్న ప్రాంతము. ఎరుకో పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నది, గోడ ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలు ఎంత పెద్దవి అంటే ఆ ప్రాకారాల మీద 3-4 రథాలు ఒకదాని వెనకాల కాదు, ఒకదాని ప్రక్కన వెళ్ళిపోతాయి ఆ యొక్క గోడల మీద. మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసా కదా? ప్రపంచ వింతల్లో అది కూడా ఒక వింతగా ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఆ గోడ మీద కూడా చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన గోడల మీద నడవగలమా? మన గోడల యొక్క వెడల్పు ఎంత ఉంటుంది? 9 అంగుళాలు, లేకపోతే మహా అయితే 10 అంగుళాలు ఉంటుందేమో కదా మన గోడలు. కానీ ఎరుకో పట్టణ ప్రాకారాలు చాలా పెద్దవి. సో బైబిల్ యొక్క చరిత్రను రాసినటువంటి ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, అంటే క్రీస్తు యొక్క చరిత్రను, బైబిల్ చరిత్రను, యోధా చరిత్రను అద్భుతంగా రాశాడు. అతను రాసిన పుస్తకం మీరు కలిగి ఉండాలి. అతను రాసిన పుస్తకం పేరు ఏంటి తెలుసండి? యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకంలో ఎరుకో పట్టణం గురించి ప్రస్తావించాడు. ఎరుకో పట్టణ ప్రాకారాల మీదట 3-4 రథాలు ఒకదాని ప్రక్కన వెళ్ళిపోయేటువంటి ఆ వెడల్పు ఉంటాయట. అందును బట్టి ఆ ప్రాకారాల మీద కొంతమంది మనుషులు కూడా నివసించేవారు. ఆ ప్రాకారాల మీద కొంతమంది గుడారాలు వేసుకుని వ్యాపార లావాదేవీలు చేసేవారు. నేను అనుకుంటాను ఆ గోడ మీద అన్ని షాపులే, ఆ గోడ మీద అన్నీ కూడా కొట్లే ఉంటాయి. ఆ కొట్లతో పాటుగానే కొంతమంది ఏమంటే ఆ వ్యాపారాలతో పాటు శరీరాన్ని అమ్ముకునే వ్యాపారాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇది చరిత్ర. సో ఆ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క వేశ్యన్ రాహాబు కూడా అక్కడే ఏమంటే గుడారం వేసుకుని అనేక మందిని ఆకర్షిస్తుండేది. ఎరుకో అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. చెప్పండి, ఎరుకో అనే మాటకి ఏంటి అర్థం? సువాసన. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఎరుకో పట్టణంలోకి ఎవరైనా వద్దామని అనుకున్నప్పుడు, ఎరుకో పట్టణంలోకి ఎవరైనా రావాలనుకున్నప్పుడు గోడ దాటి రావాలి కదా, ప్రాకారాలు దాటుకుంటూ రావాలి. అందును బట్టి రాగానే వారికి గుప్పుమని మంచి వాసన వచ్చేది, మంచి సువాసన వచ్చేది. అందును బట్టి సో ఆ పట్టణానికి ఆ పేరు పెట్టేవారు. ఇప్పుడు చెప్పండి, ఆ సువాసన ఎందుకు వచ్చేదో చెప్పమంటారా? అక్కడ సుగంధ ద్రవ్యాలు అమ్మటం, ఆ తర్వాత అనేక మంది, ఇంకో మాట చెప్పాలంటే వేశ్యలు అనేటువంటి వారు, ప్రాస్టిట్యూట్స్ అనేటువంటి వారు చక్కగా వారి గుడారాలని, వారి యొక్క ఇళ్లను పూలతోనూ అత్తరుతోనూ అలంకరింప చేసేవారు. అందును బట్టి చక్కటి వాసన వచ్చేది.
ఇప్పుడు నాకు చెప్పండి, ఆ వాసన మంచిదేనా? ఆ సువాసన మంచిదా? మంచిది కాదు అది. నిజంగా కుటుంబాలను కొల్లగొట్టేటువంటి సువాసన, భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టేటువంటి సువాసన, యవనస్తుల్ని పాపానికి ఆకర్షించేటువంటి సువాసన, అది మంచిది కాదు. అది ఈ రోజున చాలామందికి మంచి పేర్లు ఉంటాయి, కానీ దేవుడు అంటున్నాడు పేరైతే మంచిదే, కానీ నీ పేరుకు తగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. చాలామంది యోబు అని పేరు పెట్టుకుంటారు, ఆయన జేబులు కొడతా ఉంటాడు. సో దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరేమనుకోద్దే, సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు కొంతమంది, సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఎప్పుడు సంతోషంగా ఉండదు ఆమె, ఎప్పుడు విచారంగానే ఉంటుంది. ఇలా మన జీవితానికి మంచి పేర్లు ఉన్నాయి, కానీ పేరుకు తగిన జీవితం ఉందా? పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. బుక్కావాణి తైలంలో చచ్చునీగల పట్టు ద్వారా ఆ తైలానికి ఏమొస్తుందట? చెడు వాసన వస్తుందట. బుక్కావాణి తైలం అంటే అత్తరు బాటిల్, అత్తరు సీసాలో కొన్ని ఈగలు పడ్డాయి అనుకోండి, ఈగ చచ్చిపోయిన తర్వాత ఆ ఈగ ఆ యొక్క వాసన వస్తుంది తప్పించి ఆ యొక్క బుక్కావాణి తైలంలో చచ్చినీగ పట్టడం ద్వారా ఆ తైలానికి ఏమొస్తుంది? చెడు కంపు వస్తుంది. మన జీవితాల్లో కూడా కొన్ని చచ్చినీగలు ఉన్నాయి. ఆ చచ్చినీగల్ని మనం తీసేసుకోవాలి, లేకపోతే మన జీవితం అంతా ఏమొస్తుంది? ఆ చచ్చిన కంపే వస్తుంది, లేకపోతే దుర్వాసన వస్తుంది. ఈరోజు దేవుని లేఖనం చెప్తుంది పేరుకు తగిన జీవితాన్ని మనం ఏం చేయాలి? జీవించాలి. అంటే చాలామంది పైకి చూడడానికి చాలా మంచిగానే కనబడుతున్నారు, కానీ సో వారి జీవితాల్లో వారి అంతరంగం బాలేదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ చచ్చినీగలు ఏంటో చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చచ్చినీగలు ఏంటనంటే, కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను, ఒకవేళ మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఈ చచ్చినీగలు మీ హృదయాల్లో ఉన్నట్లయితే దాన్ని చంపేయండి ఈరోజు. అదొకటి ఏంటంటే జారత్వం, రెండోది అపవిత్రత, మూడోదిగా కామాతురత, నాలుగోదిగా దురాశ, ఐదోదిగా విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. అప్పుడు మీరు దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మీరుంటారు.